నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశోక్ని. ఈ తెలంగాణలో ఇప్పుడు ఏదైనా పెద్ద సమస్య వచ్చి ఉన్నదంటే అది గురుకుల పాఠశాలలు. గురుకుల పాఠశాలల గురించి చాలా పెద్ద సమస్య అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే 50 మంది విద్యార్థులు చచ్చిపోయారు. ఇప్పటికీ 50 మంది విద్యార్థులు చచ్చిపోయారు. దీని మీద ఎక్కడ కూడా పెద్ద రివ్యూ పెట్టి ఎక్కడ కూడా చర్చించడం లేదు. కాబట్టి దాని గురించి కొంచెం మనం లోతుగా తెలుసుకుందాం అనే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 1000 గురుకుల పాఠశాలలో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అందులో ఇప్పటికీ ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 50 మంది విద్యార్థులు చనిపోయారు. వీళ్ళు ఈ 50 మంది విద్యార్థులు చనిపోయినందుకు ఎక్కడ కూడా చర్చగా లేకపోవడానికి కారణం ఈ గరీబోల పిల్లలు. వీళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులు. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన పిల్లల కాబట్టి వీళ్ళ గురించి చర్చలు జరుగుతలేవని కూడా అనుకోవచ్చు మనం. దీనిపైన ఏ ఒక ముఖ్యమంత్రి అయితే మాట్లాడరు. అది ఓ ఎమ్మెల్యే కానీ ఓ ఎంపీ కానీ ఒక లోకల్ లీడర్ కూడా గట్టిగా స్పందించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికీ ఈ చనిపోయిన విద్యార్థుల గురించి ఎక్కడ కూడా డెబిట్ లేదు. ఎందుకు చనిపోతున్నారు అని ఒక టీవీ ఛానల్ రాదు, వేరే కాడ రాదు, ఏడ రాదు. ఈ విద్యార్థులు చనిపోవడానికి ముఖ్య కారణాలు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఎక్కువ చనిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంకా చూస్తే అనారోగ్యంగా ఇది చనిపోతారు, అనుమానాస్పద స్థితిలో కూడా చనిపోతారు కొందరు. అంటే అంత నెగ్లెక్ట్గా ఉన్నది అన్నట్టు వ్యవస్థ అక్కడ. ఈ గురుకుల పాఠశాలలో ఇంత 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే ఇంత నెగ్లెక్ట్గా ఉన్న వ్యవస్థ ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్ అని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ విద్యార్థులు ఒక చిన్న విషయం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఏదైనా పార్టీ మీటింగ్లు కానీ కుల మీటింగ్లు కానీ జరుగుతుంటాయి. పెద్ద పెద్ద భారీ మీటింగ్లు పెడుతుంటారు. మొన్న ఇది మాల మహాగర్జన అనే ఒక మీటింగ్ పెట్టుకోరు వాళ్ళ కులానికి సంబంధించి. ఓకే, సరే, వాళ్ళ కులం వాళ్ళు పెట్టుకోరు. అక్కడ వాళ్ళకు సంబంధించిన పిల్లలు కూడా ఈ గురుకుల విద్యాలయాలలో చదువుకుంటుంటారు. అది మనకు అందరికి తెలిసిన విషయం. కానీ అలాంటి మీటింగ్లలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆడ మాట్లాడే సబ్జెక్టు వేరే అనుకుందాం, ఓకే, అది వేరే, ఈ సబ్జెక్టు కాదు ఆడ. కానీ ఇలాంటి సబ్జెక్టు మీద ఎందుకు మీటింగ్లు పెట్టుకోరు? అదే లీడర్లు ఇలాంటి సబ్జెక్టు మీద కూడా అరే మన పిల్లలు చనిపోతురని, అది ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా భారీగా సభలు పెట్టుకుంటే ఇలాంటివి జరగకుండా కూడా ఆపుతానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇక్కడ చదివేది, వీళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకుంటారు. కానీ ఆ మీటింగ్లల్లో పెట్టిరు, ఒక మీటింగ్ అనుకుందాం, ఏదో ఒక మీటింగ్ పెడితే అక్కడ ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైన పెద్ద పెద్ద లీడర్లు మాట్లాడతారు, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడతారు, ఒక ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎంపీలు మాట్లాడతారు, అదే వాళ్ళ వగేరే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ ఆ కింద కూర్చున్న వాళ్ళ పిల్లలు కింద కూర్చుంటారే ప్రజలు, జెండాలు మూసుకుంటూ వచ్చేటోళ్ళు ఉంటారే, వాళ్ళ పిల్లలే ఈ గురుకులాలలో చదువుకునేది. కానీ ఎన్ని రోజులు ఆ పిల్లలే ఇక్కడ చదువుకుంటారు. కానీ ఆ స్టేజ్ మీద కూర్చున్న నాయకుల పిల్లలు ఈ గురుకులాలలో చదువుకోరు, ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోరు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోరు. కానీ మరి మీ గురించి మాట్లాడేది ఎవరు? ఆ స్టేజ్ మీద ఎందుకు మాట్లాడతలేదు? ఇలాంటి సమస్యలు ఎందుకు ఇలాంటి దీనికి సంబంధించి మీటింగ్లు ఎందుకు పెట్టుకోవట్లేరు? అరే మన పిల్లలు ఇంతమంది చనిపోయారు, సరే ఒక కులానికి కూడా ఒక కులంలో ఇంతమంది చనిపోయారని లెక్కేసుకొని వాళ్ళు కూడా ఆ మీటింగ్ మా పిల్లలు ఇట్లా చనిపోతారని గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా, ప్రభుత్వాన్ని అడగొచ్చు కదా, నిలదీయవచ్చు కదా. కానీ వాళ్ళు ఎందుకు చేస్తలేరంటే వాళ్ళ పిల్లలు ఇక్కడ చదవరు. అది మనం గ్రహించుకోవాలి. ఎంతసేపు ఉన్నా ఆ మీటింగ్ మీద ప్రజలు ఉంటారే, కింద కూర్చునే వాళ్ళు, వాళ్ళ పిల్లలే ఈ స్కూళ్ళలో చదివేది. దయచేసి మీ పిల్లలని వాళ్ళు పట్టించుకోవట్లేరు, మీరైనా పట్టించుకోండి. ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా అంతే, ఏ ప్రభుత్వం వచ్చినా మాట్లాడేటప్పుడు వేరే ఉంటుంది,
చెప్పేటప్పుడు వేరే ఉంటుంది, ఓట్లు వేయించుకునేప్పుడు వేరే ఉంటారు, మేము అన్నీ చేస్తామంటారు, అయిపోయినాక మాట్లాడరు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది నా దగ్గర. అది కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఒక రైట్ టు ఎడ్యుకేషన్ అనే చట్టం కింద ఒక మాట మాట్లాడాడు. వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ చట్టానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి మీ ద్వారా గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఈ చట్టాన్ని మన రాష్ట్రం ఎందుకు అమలు చేయట్లేదు? అసలు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తా ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో ఈ చట్టం ద్వారా గవర్నమెంట్ పిల్లల పేద విద్యార్థులకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ద్వారా కనీసం 25% వాళ్ళు సీట్లు అడ్మిషన్ ఇచ్చి వాళ్ళు విద్య నేర్పించాలి. మీరెందుకు ప్రభుత్వం దీన్ని వాడట్లేదు, దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. పదే పదే దీన్ని సభలో మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. తీసుకోండి రండి సార్. అధ్యక్ష, ఇది చిన్న పనే. మీరు పిలిచి రివ్యూ చేసి చట్టాన్ని, ఇది భారత్ పార్లమెంట్ తీసుకొచ్చిన చట్టం, ఈ రాష్ట్రం కూడా అందులోనే ఉంది. ఢిల్లీ లాంటి సిటీ కూడా ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. విద్యాలయాలు పోయే ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన రైట్ ఇది ఈయన గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన అసెంబ్లీలో ఈ మాట మాట్లాడాడు. విద్యా చట్టం హక్కు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు మన రాష్ట్రంలో అని అక్కడ అడిగిండు. మరి ఇప్పుడు ఆయనే అధికారంలోకి వచ్చింది, మరి ఆయన ఎందుకు ఒక సంవత్సరం అయినా కూడా ఇప్పటిదాకా చేస్తలేరు? ఒకసారి దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినాక ఒక మాట. ఈయన మళ్ళా దళిత బిడ్డే, ఈయన జాతికి సంబంధించిన పిల్లలు కూడా ఇందులో చదువుకుంటున్నారు. మరి ఈయన మన జాతి బిడ్డ అని మనం ఓట్లేసి ఎన్నుకున్నాం కూడా, ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఇట్లాంటి దాని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పుడు ఈయన అక్కడ అడగదలుచుకుంటున్నా వాళ్ళని క్వశ్చన్ వేస్తుండే, మరి మనం ఈయనను కూడా క్వశ్చన్ వేయొచ్చు కదా, అడగాలి కదా. ఈ ప్రజలు ఆయనకు ఓటేసిన వాళ్ళు అడగాలి మనం. ఈ చట్టం వల్ల విద్యా చట్టం హక్కు అనేది 25%, ఒక కార్పొరేట్ స్కూల్లో 25% విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలి సీట్లు. దాని గురించి ఆయన మాట్లాడేది. ఏ స్కూళ్ళలో నడుస్తుందా? అది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ స్కూళ్ళలో నడుస్తుందా? ఆ చట్టం అమలులోకి వస్తే కంపల్సరీ ఆ స్కూల్లో 25% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ఆ స్కూల్లో చదువుతూ ఉంటే వాళ్ళకి ఫ్రీగా చదవాలి. అది గవర్నమెంట్ కడుతుంది. ఆ చట్టం అమలులోకి వస్తే వాళ్ళ ఫీజు గవర్నమెంట్ కడుతుంది. ఈ చట్టం గురించి ఆయన మాట్లాడేది. మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చింది మీరే కదా, ఎందుకు మీరు చేస్తలేరు? వాళ్ళు ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళకి గుర్తుకు రావా? గుర్తుకు వస్తాయి. వాళ్ళకి అన్నీ తెలుసు, కానీ మనల్నే గొర్రెలు చేస్తారు. ఇక్కడ ఈ 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్కసారి కూడా మాట్లాడతలేరు. ఒక ఎందుకు చనిపోయారని కూడా ఒక్క స్కూల్లో కూడా విచారణ లేదు. ఏదో చేస్తారు, అయిపోతుంది. కాబట్టి ప్రజల మనము ఇలాంటి జరిగినప్పుడు గట్టిగా స్పందించాలి. ఇంట్లో వాళ్ళ పిల్లలు చనిపోయారు మనకేందని వేరే వాళ్ళ తల్లిదండ్రులు ఊకోకూడదు. ఒక స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ స్కూల్కి సంబంధించి అందరు పేరెంట్స్ పోయి ఆ స్కూల్ కాడ నిలబడి ధర్నాలు చేయొచ్చు. అదే ఆ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే ఇంటి మీద తీసుకుపోవాలి అక్కడ చనిపోయిన బిడ్డ గురించి. మీరెందుకు స్పందిస్తలేరు? మీరెందుకు నిలదీస్తలేరు? ఈ స్కూల్ గురించి ఎందుకు ఇట్లా జరగడానికి కారణం ఏంది? మీరు ఉన్నది ఏంటికి? మీకు ఓట్లు వేసినందుకని వాళ్ళని గల్లబడి గుంజాలి బయటికి. అప్పుడు కానీ ఏమైనా సోయి తెచ్చుకుంటుంది గవర్నమెంట్ తప్ప, అప్పటిదాకా ఎలాంటి చిన్న వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా కాదు. ఒక ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటారో మన అందరికీ తెలుసు. అలాంటి విషయాలన్నా మీరు గట్టిగా స్పందించాలి. ఇంకో పిల్లలు జరగకుండా ఉండాలంటే ఆ జరిగిన రోజే ఈ విధంగా మనం ప్రవర్తిస్తే కొంచెమైనా వాళ్ళకి మెలకువ వస్తుంది. ప్రభుత్వాలకి వాళ్ళకి మెలకువలోనే ఉంటారు. ఏదో చేస్తాం లేదు అట్లాంటి జరగాల కానీ కూడా చూసేటోళ్ళు ఈ ప్రస్తుతానికి. ఇదే బట్టి విక్రమార్క గారు ఆ ప్రభుత్వం రాకముందు ఆ మాట మాట్లాడి ఇలా ప్రభుత్వంలోకి వచ్చినాక ఇప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేడు? చేయొచ్చు కదా, వాళ్ళ చట్టమే కదా, ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటారు కదా. కాబట్టి దయచేసి వీళ్ళ మాటలు కాకుండా చేష్టలు చూపించాలి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే ఆ స్కూల్కి సంబంధించిన పేరెంట్స్ పోయి ఆ విధంగా చేయండి. ఆ విధంగా ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళండి, గట్టిగా ఇంటి ముందర ధర్నా చేయండి.
ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటారు. అప్పుడన్నా వాళ్ళకి కొంచెం ఇది వస్తుంది. వాళ్ళ పిల్లలు ఈ స్కూళ్ళలో చదవరు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. దీనిపైన గట్టిగా స్పందిస్తేనే మళ్ళీ ఇంకో 51 మంది కాకుండా ఇంకో నెంబర్ యాడ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదు. ఎట్లాగో పేరెంట్స్ కన్నా చూసుకోవాలి. తల్లిదండ్రులైనా మా పిల్లలు ఏం జరుగుతుంది ఆ స్కూల్లో అని ఒక మంత్లీ ఒకసారి అయితే విజిట్ చేస్తారు కదా. ఆ విజిట్ చేసినప్పుడు ఆ స్కూల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ ఎలాంటిది, వాళ్ళు ఉన్న ఫెసిలిటీలు ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నాయి వాళ్ళకి, ప్లస్ అట్లనే ఆ ఫుడ్ కూడా తిని చూడాలి. తినడానికి అవకాశం ఇస్తాం మనకి, తినమంటారు. అలాంటి తిని అది ఏదైనా ఉంటే ఎప్పుడే ఎమ్మటే అడిగి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి అడిగి రండి. ఈ విధంగా జరుగుతున్న ఈ సొసైటీలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలే మేల్కొలాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ